నమస్తే ఫ్రెండ్స్, మీ ఇంట్లో నుంచే మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. మీరు బ్యాంక్లో 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తున్నా, విత్డ్రా చేస్తున్నా, ఫ్యూచర్లో మీరు లోన్స్ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నా, ఇండివిజువల్గా కంపెనీ ఆర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇష్యూ చేస్తారన్నమాట. ఈ వీడియోలో మనం పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసి అప్లై ఫర్ పాన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కనబడుతున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి, incometaxindia.government.in. సో క్లిక్ చేశాక ఇక్కడ మీకు కొంచెం డిస్క్రిప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు కనబడుతున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు సపరేట్ పోర్టల్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో సెలెక్ట్ పాన్ అప్లికేషన్ టైప్ అని ఉంది. ఇక్కడ మీరు న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కింద కేటగిరీ మీద సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఇండివిజువల్ అయితే సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో మిగిలినవి ఏంటంటే, సపోజ్ మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏమైనా కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీరు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేది పాన్ని అప్లై చేయాలన్నమాట. బట్ ఇప్పుడు మీరు ఇండివిజువల్గా అప్లై చేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు మీ టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, శ్రీమతి కుమారి. ఆ తర్వాత మీరు ఆధార్ కార్డ్లో సర్నేమ్ ఏమి ఇచ్చారో ఆ సర్నేమ్, ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఏముందో అవి ఇక్కడ ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆధార్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద టిక్ చేసి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఒక టోకన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యువర్ టోకన్ నెంబర్ ఈజ్ జనరేటెడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ టోకన్ నెంబర్ అయితే మీరు ఒక దగ్గర అయితే సేవ్ చేసుకోవాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చాక సో మీకు కానీ ఫిజికల్ కాపీ కావాలంటే ఆ ఫీచర్స్ మీరు చూడొచ్చు. సాఫ్ట్ కాపీ కావాలంటే మీరు క్లిక్ చేసిన తర్వాత కింద మీరైతే ఇక్కడ ఆధార్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉంటే ఆ నేమ్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ మీరు అప్లికేషన్లో ఏవైతే ఫిల్ చేస్తుంటారో సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడైతే పాపులేట్ అయిపోతాయి అన్నమాట. తర్వాత మీరు ఇక్కడ మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏదైనా అదర్ నేమ్స్తో కానీ పిలువబడుతుంటే సో ఎస్ అని క్లిక్ చేయండి, ఒకవేళ లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీ పాన్ కార్డ్లో మీ మదర్ నేమ్ రావాలి అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదు ఫాదర్ నేమ్ కావాలంటే నో అని క్లిక్ చేసి మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఈవెన్ దో మ్యారీడ్ పర్సన్స్ కూడా వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వకూడదు అనమాట. సో ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు కానీ స్టూడెంట్ కానీ అయితే నో ఇన్కమ్ మీద సెలెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ రెసిడెన్సీ ఆర్ ఆఫీస్ రెండింటిలో ఏ అడ్రస్ అయినా మీరు ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ మీరు రెసిడెన్స్ అడ్రస్ ఇస్తుంటే రెసిడెంట్ అడ్రస్ మీద టిక్ చేసి సో మీరైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కింద మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి అండ్ అపాయింటింగ్ రిప్రజెంటేటివ్ అసెస్ మీద నో మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీకు ఏవో కోడ్ అయితే జనరేట్ అయి ఉంటుంది. కింద మీరు ఇండియన్ సిటిజన్ మీద టిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ మీ స్టేటు మీ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, అడ్రస్ కూడా ఆధార్ కార్డ్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డ్ మీద సెలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇక్కడ మీ కన్సెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీరైతే మీ యొక్క సిగ్నేచర్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి అండ్ ద ఫైల్ సైజ్ వచ్చి 50 KB కంటే తక్కువ ఉండాలి. సో ఒకసారి ఈ 2 జేపీజీస్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. ఇక్కడైతే మీరు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇట్ ఈస్ మ్యాండేటరీ అయితే కాదు, బట్ అప్లోడ్ చేయండి ఆధార్ కార్డ్ మాత్రం ఉంటే. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఒకసారి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేశాక సో ఇక్కడ మీరు డాక్యుమెంట్ డీటెయిల్స్లోకి వస్తారనమాట. ఇక్కడైతే మీకు ఎంతెంత ఫీజు అవుతుంది ఫిజికల్ మోడ్కి, తర్వాత సాఫ్ట్ కాపీకి ఎంతెంత అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ మీరు చూసిన తర్వాత సో కింద మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మీరు కంటిన్యూ మీద క్లికింగ్ చేసిన తర్వాత సో మీరు ఫస్ట్ నుంచి ఏవైతే ఫిల్ చేశారో సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే వస్తాయన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి మీరు రివ్యూ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అనమాట. సో సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో అయితే మీ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మిమ్మల్ని లాస్ట్ 4 డిజిట్స్ అడిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ 8 డిజిట్స్ అయితే అడుగుతుంది. సో ఈ 8 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్ని రివ్యూ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాక సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నాకు ఆల్రెడీ పాన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్రెడీ అపియర్స్ దట్ పాన్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ అవర్ డేటాబేస్ అని వచ్చింది. సో
ఇక్కడ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమొస్తుందంటే మీకు పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు 106 ఆర్ 107 రూపీస్ అయితే పే చేసిన తర్వాత సో మీకు తర్వాత మీ అప్లికేషన్ అయితే మీరు తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది అనమాట. సో మీ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చి సో మీ ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ కానీ మీరు కానీ ఎంటర్ చేస్తే సో మీ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు అరౌండ్ 8 to 9 డేస్లో మీకు ఫిజికల్గా పాన్ కార్డ్ అనేది ఇష్యూ చేయబడుతుంది అనమాట. ఇలా ఫ్రెండ్స్ మీరు పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవాలి.